హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేదవరుడు. ఈ కథను రచించిన వారు జన్నలగడ్డ రామలక్ష్మి గారు. సీతారామయ్య పేద రైతుగా జీవితం ప్రారంభించి స్వయం కృషితో గొప్పవాడే డబ్బు కూడా బాగా కూడబెట్టాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు రాధ. ఆమె చిన్నతనం నుంచి పెద్దల పట్ల వినయ విధేయతలు మనసుతో అన్ని విద్యలు నేర్చుకున్నది. రాధకు పెళ్ళిడు రాగానే ఎక్కడెక్కడి నుండి సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎందుకంటే రాధ అందంలో అప్సరస కూడా. అయితే సీతారామయ్య మాత్రం తన కూతుర్ని ఎట్టి పరిస్థితిలోనూ పేదవారింట ఇవ్వనని స్పష్టం చేశాడు. ఈ విషయం తెలిసి పక్క గ్రామంలోని విజయుడు అనేవాడు రాధని పెళ్లి చేసుకోవాలని మోసుపడ్డాడు. విజయుడు కోటీశ్వరుడు. ఊళ్ళో సగం పొలాలు వాడివే. పైన 4 దుకాణాలు, వడ్డీ వ్యాపారం, 3 మేడలు కూడా ఉన్నాయి. తనకంటే డబ్బున్నవాడు చుట్టుపక్కల ఉండడన్న గర్వంతో వాడు ఒక పెళ్ళిళ్ళ పేరైన పిలిచి, నాకు ఇంతన్న డబ్బున్న, అందం, గుణం, చదువు ఉన్నాయని నేను రాధ అంటే ఇష్టపడ్డాను. 1,00,000 వరహాలు కట్నమిస్తే చాలు, రాధను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి సంబంధం కుదుర్చు. సీతారామయ్య మరీ 1,00,000 వరహాలు ఇవ్వలేననంటే 80,000 వరహాలకు ఒప్పించు. నువ్వు నాకు ఈ సహాయం చేస్తే నీకు 1000 వరహాలు బహుమతిగా ఇస్తాను అన్నాడు. 1000 వరహాలు వస్తాయన్న ఉత్సాహంతో పేరయ్య అప్పటికప్పుడే సీతారామయ్య ఇంటికి వెళ్ళి విజయుడు గురించి చెప్పాడు. సీతారామయ్య పెదవి విరిచి, ముందే చెప్పాను, మా అమ్మాయిని పేదవాళ్ళింట ఇవ్వదలుచుకోలేదు అన్నాడు. పేరయ్య తెల్లబోయి, విజయుడు మీకంటే ఏ విధంగానూ పేదవాడు కాదు. 1,00,000 వరహాల కట్నం ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే మీరు అతన్ని చిన్నబుచ్చటం మర్యాద కాదు అన్నాడు. సీతారామయ్య దీనికి బదులు ఇవ్వలేదు. పేరయ్య కోపంగా, ఇంతకంటే గొప్ప సంబంధం ఎక్కడి నుంచి తెస్తారో చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు. కానీ నిజంగా అంతకంటే గొప్ప సంబంధం వెతుక్కుంటూ సీతారామయ్య ఇంటికి వచ్చింది. వరుడి పేరు అజేయుడు. 10 కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు. పట్నంలో రత్నాల వ్యాపారం ఉన్నది. అజేయుడు మనిషి కూడా విజయుడు కంటే ఎంతో అందంగా ఉంటాడు. గతంలో విజయుడు 1,00,000 వరహాలు కట్నంగా అడిగితే కాదన్నాడని అజేయుడు 50,000 వరహాలు కట్నంగా ఇస్తే చాలన్నాడు. అజేయుడి నుంచి ఈ కబురు తీసుకుని వివాహాల వీరయ్య అనేవాడు వచ్చాడు. కానీ సీతారామయ్య వీరయ్యకు కూడా పేరయ్యకు చెప్పినట్టే చెప్పాడు. వీరయ్య ఆశ్చర్యపోయి, అవును, నువ్వు అజేయుడిని పేదవాడనడానికి అసలు నీకు ఉన్నదెంత? నీ ఆశపోతుతనం వల్ల నీ కూతురికి పెళ్లి కాకుండా పోతుందేమో, జాగ్రత్త. ఏ మహారాజు మోజుపడి వచ్చి నీ కూతుర్ని చేసుకుంటాడని ఆశపడుతున్నావేమో, ఆశకు అంతుండాలి అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ గ్రామంలోనే ఉండే వినయుడు అనేవాడు సీతారామయ్యను కలుసుకొని, నేను మీ అమ్మాయి రాధ అంటే ఇష్టపడుతున్నాను, మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటాను, ఆమెకు నేనంటే ఇష్టమేనని ముందే తెలుసుకున్నాను అన్నాడు. సీతారామయ్య వాడితో, నాకు 10 లక్షల వరహాల రొక్కముంది, 20 ఎకరాల పొలం ఉంది, 1,00,000 వరహాల విలువ చేసే నగలున్నాయి. కానీ ఇవేమీ నా కూతురికి ఇవ్వలేను. వృద్ధాప్యంలో ఏ మనిషికైనా ఆసరగా ఉండేది డబ్బు మాత్రమే. ఈ డబ్బు ఆస్తి నేను నా వృద్ధాప్యం కోసం దాచుకుంటున్నాను. అయితే నా కూతురు నా ఇంట్లో ఎంత సుఖంగా బతుకుతున్నది, ఆమెను అంత సుఖంగానే ఉంచగల భాగ్యవంతుడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీ ఆస్తుపాస్తుల గురించి చెప్పు అన్నాడు. అయ్యా, 4 ఏళ్ల క్రితం నేను ఈ ఊరు వచ్చి 4 పాడి గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు నా వద్ద 10 పాడి గేదెలున్నాయి. 4 ఎకరాల పొలం కొన్నాను. అప్పు చేసి సొంత ఇల్లు కూడా కట్టాను. దైవం అనుకూలిస్తే ఇంటి మీద అప్పు ఈ ఏడాదికి తీరిపోగలదు. నేను మీ అమ్మాయిని సుఖపెట్టగలనని నమ్ముతున్నాను. అంతేకాదు, వృద్ధాప్యంలో డబ్బు ఒక్కటే ఆసరా అవుతుందని మీరు పొరపాటు పడుతున్నారు. కానీ డబ్బు పాపిష్టిది. ముసలితనంలో మిమ్మల్ని అసహాయాలను చేసి అందరూ మీ డబ్బుని కాజేయాలనుకుంటారు. కాబట్టి మీరు మీ డబ్బుని సత్కార్యాలకు వినియోగించి వదిలించుకోండి. తర్వాత నా దగ్గరకు వచ్చి ఉండండి. నా వద్ద మీరు సుఖ సంతోషాలతో ఉండగలరని నమ్మగలుగుతున్నాను అన్నాడు వినయుడు. సీతారామయ్యకు వినయుడికి రాధనివ్వడానికి అంగీకరించాడు. ఈ విషయం తెలిసి పేరయ్య వీరయ్య వినయుడిని కలుసుకొని, బాబు, మేము తెచ్చిన పెద్ద పెద్ద సంబంధాలన్నీ పేదవని ఆ సీతారామయ్య నిన్నెన్నుకున్నాడు. నీ దగ్గర ఏమైనా తరగని నిధి ఏమైనా ఉన్నదా అని అడిగారు. దానికి వినయుడు నవ్వి, విజయుడు రాధని పెళ్లి చేసుకునేందుకు 1,00,000 వరహాలు అడిగాడు. అజయుడు 50 వరహాలు అడిగాడు. ఈ విధంగా సీతారామయ్య డబ్బిచ్చేవాడు, వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అయ్యారు. అంటే వాళ్ళు సీతారామయ్య కంటే పేదవాళ్లే కదా. పెళ్లికి కట్నం అడిగే మగవాడు బిచ్చగాడితో సమానం. బిచ్చగాడు పేదవాడే కదా.
నేను రాధంటే ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆమెకు నేనివ్వగల సుఖ సంతోషాల గురించి చెప్పాను. సీతారామయ్యనేమి డబ్బు అడగలేదు సరికదా, ఆయనను పోషించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాను. ఆ విధంగా నేను ఆయన కంటే ధనకుణ్ణయ్యాను కాదంటారా అన్నాడు. పెళ్లికి కట్నం అడిగే మగవాళ్ళందరూ పేదవాళ్లేనని సీతారామయ్య అభిప్రాయాన్ని అంతవరకు గుర్తించలేనందుకు పేరయ్య వీరయ్య సిగ్గుపడి వినయుడి ఔన్నత్యానికి మెచ్చుకొని వెళ్ళిపోయారు. రంగయ్య రహదారి. ఈ కథను రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు. రంగాపురం చిన్న పల్లెటూరు. పొరుగున ఉన్న కాళింగపట్నానికి నిత్యము ఏదో ఒక పని మీద వెళ్ళవలసిన అవసరం ఆ ఊరిలోని ప్రతి కుటుంబానికి ఉన్నది. రంగాపురానికి కళింగపట్నానికి మధ్య దూరం 2 క్రోస్ల వరకు ఉంటుంది. పూర్తిగా గతుకులు, గుంతలమైనమైన దారెది. అందరికీ పట్నంలో అవసరమైతే ఉంటాయి, కానీ ఎవ్వరూ దారి గురించి పట్టించుకోరు. వీళ్లను పట్నానికి చేరవేయటానికి ఉన్న రవాణా సౌకర్యం ఆ ఊర్లో ఉన్న 4 బాడుగ గుర్ర బండ్లు. అందులో 3 బండ్లు కాస్త కొత్తగా తళతళలాడుతూ ఉంటాయి. లోపల కూర్చోవడానికి పురుగుదూది మెత్తలుంటాయి. గుర్రాలు కూడా రంగురంగు ఈకలతో తురాయిలతో కళ్లకు నల్లని గంతలతోనూ పంచకన్యాళ్ళ నిగనిగలాడుతుంటాయి. 3 వ్యక్తులు బ్రతుకు తెరువు మార్గం కోసం వాటిని పట్నంలో కొని తెచ్చి నడుపుకుంటున్నారు. ఇక 4వ బండి రంగయ్యది. రంగయ్యకు ఆ బండి అతని తాత దగ్గర నుండి సంక్రమించింది. ఈ కొత్త బళ్ళు రాకపూర్వం రంగయ్య గుర్రపు బండి మరి 2 ఎడ్ల బండ్లు బాడుగకు తిరుగుతూ ఉండేవి. కొత్త గుర్రపు బగ్గీలొచ్చాక ఎడ్ల బండకు రంగయ్య బండికి గిరాకీలు పడిపోయాయి. ఎడ్ల బండి వాళ్ళైతే ఏకంగా ఎడ్లను అమ్మవేసి మరో వృత్తి చూసుకున్నారు. బండి తోలడం తప్ప మరొక పని చేతకాని రంగయ్య మాత్రం ఆ పాత బండినే పెట్టుకుని కాలం గడుపుతున్నాడు. అదీగాక ఈ మధ్య రంగయ్య గుర్రానికి వీపున ఒక రాచకురుపు లేచింది. రంగయ్య తనకు తెలిసిన గుచ్చాకు పుచ్చాకు వైద్యం చేసి చూశాడు. గుణం కనిపించలేదు. పశువుల వైద్యుడికి చూపించాలంటే రంగయ్య వద్ద డబ్బు లేదు. మిగిలిన బళ్ళు సవారీ మీద వెళ్ళినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రంగయ్య బండి ఎక్కుతుంటారు. అలాంటప్పుడు రంగయ్య కుటుంబానికి తిండి, గుర్రానికి 4 గడ్డి పరకలు దొరికేవి. రంగయ్య గుర్రం రోగిష్టిదైనా, బండి పాతదైనా ఆ గతుకుల దారిలో ఇంతవరకు పట్టు తప్పి పడలేదు. బండిని వదుపుగా నడవటంలో రంగయ్య దిట్ట. కొత్త బళ్ళు మాత్రం వారానికి ఒకసారైనా ఆ దారిలో బోల్తా కొట్టడం, ప్రయాణికులు కొద్దో గొప్ప దెబ్బలు తగిలించుకోవటం పరిపాటైపోయింది. ఆ రోజు కూడా రంగయ్య తన బండిని తీసుకువచ్చి సవారి కోసం వేచి చూడసాగాడు. ఇంతలో ఒక ధనిక వ్యక్తి హడావిడిగా రంగయ్య బండి దగ్గరికి వచ్చి, పట్నం వెళ్ళాలి, సవారి వస్తావా అని ప్రశ్నించాడు. మిగిలిన బళ్ళవాళ్ళు అతన్ని చుట్టుముట్టి తమ బండి ఎక్కాలంటూ పోటీపడి అడగసాగారు. ఆ వ్యక్తి వాళ్లతో వద్దని చేత్తో సాగ చేస్తూ రంగయ్య బండి ఎక్కి కూర్చున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక రంగయ్య బండి ఎక్కిన ఆ వ్యక్తి, అయ్యా, తమరి ఊరి కొత్తలా ఉన్నారు, ఏదైనా కొత్త బండిలో వెళ్ళవలసింది, నా బండి సౌకర్యంగా ఉన్నదో లేదో అన్నాడు నసుగుతూ. అందుకు ఆయన, ఏం కొత్త బళ్ళయ్యా బాబు, సొగసు ఉందని నిన్నిలాంటి బండిలోనే వచ్చాను. గతుకుల్లో కుదుపులకు ఒళ్ళు హోనమైంది. నిన్న మా బంధువు ఒకరిని చూడవచ్చాను అని కాస్త ఆగి, ఇందాకటి నుండి నువ్వు బండి నడపటం చూస్తున్నాను, ఇంత కూడా కుదుపన్నది కనబడ్డం లేదు. నీ బండిలో గడ్డిపరిచిన గోతం బొంత చాలా సౌఖ్యంగా ఉంది. నీ గుర్రం కూడా వీపు మీద అంత పెద్ద కురుపున్నా చక్కగా స్వారీ చేస్తుంది అని ఆశ్చర్యం వ్యక్తపరిచాడు. రంగయ్య ఆయనతో భారంగా ఇలా అన్నాడు, అయ్యా, ఈ దారి మా తాతల కాలం నుండి ఇలాగే ఉన్నది. నాకు తోలడం బాగా అలవాటైపోయింది. కొత్త బళ్ళు వాళ్లకు అది సులువు తెలీదు. ఆ కారణంగా కింద పడుతూ ప్రయాణికులు ఇబ్బందులకు లోన్ చేస్తున్నారు. ఎంతో కాలం నుండి ఈ దారిని బాగు చేసే నాథుడే లేడు. ఊరు అంతంత మాత్రంగానే ఉన్నది. ముందు దారి బాగుపడితే తక్కినవన్నీ సమకూరి ఊరు ఎదుగుతుందని నా అభిప్రాయం. మీరు గొప్ప మనసున్న వారిలా కనిపిస్తున్నారు. దయచేసి ఈ దారి బాగుపడటానికి ఏమైనా చేసి పుణ్యం కట్టుకోండి. రంగయ్య మాటలకు ఆ వ్యక్తి చలించిపోతూ, నీ పేరేంటో తెలీదు, కానీ నీదెంత మంచి మనసు. నీ పరిస్థితి ఇంత హీనంగా ఉన్నా కూడా పట్టించుకోక ఊరి బాగు కోసం బాధపడుతున్నావు చూడు. ప్రతి ఒక్కరూ తమ గురించి కాక ఎదుటివారి బాగు గురించి ఆలోచిస్తే దేశం బాగుపడుతుంది. నా చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. ఇంతలో పట్నం వచ్చింది. ఆయన బండి దిగి రంగయ్య చేతిలో 100 రూపాయలు పెట్టాడు. ముందు నీ గుర్రానికి వైద్యం చేయించు, త్వరలోనే మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు. రంగయ్య నోరు వెళ్ళబెట్టాడు. ఆ వ్యక్తి బండి దిగి అటు వెళ్ళిపోతూనే 2 వ్యక్తులు హడావిడిగా రంగయ్య బండి దగ్గరకు వచ్చి, రంగయ్య, కాస్త బండి ఎక్కించుకొని ఊర్లో దించుదు అన్నారు. వాళ్ళు ఇంతకు ముందు రంగయ్య బండి ఎక్కడానికి చీదరించుకున్న తన ఊరి వాళ్లే. రంగయ్య వారితో,
తమ బొంటోళ్లకు నా బండి తగదు, మరో బండి చూసుకోండి అన్నాడు నిష్ఠూరంగా. అందుకు వాళ్ళు, అంతటి గొప్ప మనిషే నీ బండి ఎక్కగాలేనిది మేమెంత అని రంగయ్యతో బండి ఆపించి ఎక్కి కూర్చున్నారు. ఏమిటి మీరు అంటున్నది అని అడిగాడు రంగయ్య. అందుకు వాళ్ళు, అతడు రాజుగారి ఆస్థానంలో పనిచేసే ఒక ఉద్యోగి. అంత గొప్ప వ్యక్తి సాదాసీదావాడిలా నీ బండి ఎక్కి రావటం నీ అదృష్టమే. నీ పరిస్థితి చెప్పుకొని సాయం అడగవలసింది అన్నారు. అలాగా, అడిగానండి, సహాయం చేస్తానని మాటిచ్చారు అన్నాడు రంగయ్య సంతోషంగా. ఇంకేం, నీ నొట్టె విరిగి రేతులో పడ్డట్టే అని వాళ్ళు ఊర్లో రావడం, రంగయ్య బాడుకి డబ్బులిచ్చి మామూలు కంటే ఎక్కువగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి రంగయ్య దశ కూడా మారింది. ముందు గుర్రానికి వైద్యం చేయించాడు. వైద్యుడు ఇచ్చిన 3 మోతాదుల మందుతో గుర్రపు కురుపు మచ్చ కూడా లేకుండా మాయమైపోయింది. గుర్రానికి దాణా చక్కగా సమృద్ధిగా కొన్నాడు. క్రమంగా రంగయ్య బండికి కూడా గిరాకీలు బాగా రాసాగినాయి. బండికి కూడా మరమ్మతులు చేయించి కొత్త హంగులు కొన్ని జత చేశాడు. ఒకరోజు సవారీ మీద పట్నం వెళ్తున్న రంగయ్యకు దారంతా మనుషులతో హంగామాగా కనిపించింది. బళ్ల కొద్దీ మట్టి, గుళకరాళ్ళు కప్పులు పోస్తూ, కొందరు కొలతలు తీసుకుంటూ, కొందరు హడావిడిగా కనిపించారు. రంగయ్య బండిని ఒక పక్కగా ఆపి చూడసాగాడు. ఇంతలో ఆ రోజు రంగయ్య బండి ఎక్కి వచ్చిన వ్యక్తి అల్లంత దూరంలో ఉండి ఎవరికో సూచనలిస్తూ కనిపించాడు. రంగయ్య చప్పున ఆ వ్యక్తిని సమీపించి, దండాలు బాబు గారు అంటూ నమస్కరించాడు. అతడు తల ఊపి రంగయ్యను చూసి, ఆ రోజు నీ పేరు అడగడం మర్చిపోయినయ్యా, తర్వాత విచారించి తెలుసుకున్నానులే, అదలా ఉంచు, ఇప్పుడు ఎలా ఉన్నావు రంగయ్య అంటూ పలకరించాడు. అందుకు రంగయ్య, మీ దయ వలన బాగున్నాను బాబు, మీరు నా మాట మరవకుండా దారి మరమ్మతులు చేస్తున్నట్టున్నారు, చాలా సంతోషం బాబు అన్నాడు ఆనందంతో. అందుకు ఆ వ్యక్తి, నువ్వు చేసిన దాని ముందు ఇదెంత, నీవెంత దీన పరిస్థితిలో ఉన్నా పట్టించుకోక మీ ఊరి దారి గురించి మదనపడ్డావు చూడు, అందరూ నీలాగా ఎదుటివారి బాగు గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అని కాసేపు మళ్ళీ ఆగి, నేను రాజుగారి వద్ద రహదారుల శాఖలో పనిచేస్తున్న ఒక ముఖ్య ఉద్యోగిని. నీవు ఈ దారి గురించి ఊరివారి ఇక్కట్ల గురించి చెప్పడంతో ఆర్జీ ఒకటి తయారు చేయించి రాజుగారికి సమర్పించాను. వెంటనే రాజుగారు దాన్ని మరమ్మతులకు అనుమతిచ్చారు. కొన్నాళ్లకు మీ ఊరికి రహదారి వస్తుంది. ఈ దారికి పేరు కూడా నేనే నిర్ణయించాను. అదేంటో తెలుసా? రంగయ్య రహదారి అన్నాడు నవ్వుతూ. రంగయ్య ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు తప్ప నోటి మాట రాలేదు. కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.